వరంగల్ జిల్లాలోని కాళోజీ యూనివర్సిటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిన్న వీసీ పదవికి రాజీనామా చేసిన నందకుమార్ రెడ్డి ఇవాళ యూనివర్సిటీలో ప్రత్యక్షమయ్యారు. నిన్ననే వీసీ పదవికి రాజీనామా చేశారు ఆయన. రాజీనామా తర్వాత యూనివర్సిటీకి రావడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే తన బాధ్యతల్ని రిజిస్ట్రార్కి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. యూనివర్సిటీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పేపర్ వాల్యుయేషన్ అక్రమాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఓ అమ్మాయికి మాత్రమే అన్యాయం జరిగిందని వెంటనే స్పందించి ఆ అమ్మాయికి న్యాయం చేశామన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. దీనిపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. కొట్టేసిన దాన్ని మేము కమిటీ ద్వారా విచారణ చేసి వాటిని వాల్యుయేషన్ ఎవరైతే ఇంతకుముందు 7 క్వశ్చన్ చేశారో వాళ్ళతో చేసి అమ్మాయికి న్యాయం చేశాం. సో ఇది యూనివర్సిటీ పరిధిలో ఒక ప్రొసీజర్ ప్రకారమే చేసాం. ఒకటి దానికి చిల్వలు పలువరు చేసి దాన్ని 5 మందికి చేశారు, మార్కులు వేశారు. ఎక్కడైనా ఏమాత్రము ఆ ఒక్క ఇన్సిడెంట్ న్యాయం చేసిన తప్ప ఇంకేదైనా ఉంటే ఈరోజు ఏ శిక్షకైనా ఎవరైనా అర్హులు కావాలి. రాసిన వాళ్ళన్నా కావాలా లేదా మేమన్నా కావాలా. సో దీనికి మేము కూడా ఫోరెన్సిక్ టెస్ట్ కానీ సమగ్ర విచారణ జరపాలని మేము కూడా కోరుకుంటున్నాము. తేట తెల్లమవుతాయి, నిజాలు బయటపడతాయి. దానికి యూనివర్సిటీ మీద ఉన్న అపవాదు కూడా తొలగుతుంది.